చెప్పినావే అందంగా పెట్టినావే స్పాటు గుండె తాకింది ప్రేమ గన్ను షాటు ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ ముందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. Hi, hello, good evening. Welcome to Sunflower Detergent Soap DJ Kirak Dance Show. Junior Kirak Dance Show. Co-presented by Villan Western Breeze. Cash Josh Kalisina War. Dance floor by Adaragotte Jor. DJ Junior. లాస్ట్ వీక్ చూసారు కదండి క్యాష్ కోసం ఎంత పెద్ద ఫైట్ జరిగిందో. ఈ వీక్ అంతకంటే ఎక్కువగా గొడవ పడిపోతున్నారు. సో బిఫోర్ వి స్టార్ట్ ది షో లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. ఓకే సో టీమ్ లీడర్స్ ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ లాగానే ఫస్ట్ రౌండ్ కి 1 lakh, సెకండ్ రౌండ్ కి 2 lakh, థర్డ్ రౌండ్ కి 3 lakh. ఎవరు సూపర్ గా డాన్స్ చేస్తే వాళ్ళు గెలుచుకోబోతున్నారు. సో లెట్స్ బిగిన్ ద షో. Ravi, Lasya, we should start the first round immediate గా. సో ఎవరు ఫస్ట్ పార్టిసిపెంట్ ని పంపించబోతున్నారు? ఆ 1 lakh rupees నాకు వస్తుంది. ఫస్ట్ పార్టిసిపెంట్ మాత్రం తన సైడ్ నుంచి. ఫస్ట్ ఛాన్స్ పోనీ పాపం రవికి ఇచ్చేద్దాం నిహారిక. సో రవి ఎవరిని పంపిస్తున్నావు నీ టీమ్ లో నుంచి? లాస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే గెలవలేదని, కానీ ఈసారి డి జూనియర్స్ లో జూనియర్ కి ఉండాల్సిన సత్తా ఇది అని చూపించడానికి వచ్చేస్తున్నాడు మా రోహన్. ఓకే సో లెట్స్ వెల్కమ్ రోహన్ ఫ్రమ్ టీమ్ రవి. అరే తంగి తంగి చూడమాకు సందమామ నా అందమంత నీదే సందమామ అందమంత నాదైతే సందమామ సోకులట్ట దాచుడేంది సందమామ తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ నాకు రబ్బారు గాజులయ్యి సందమామ ఓయ్యారి నడుమ చుట్టూ సందమామ నీకు వడ్డాన వేయిస్తా సందమామ చల్ గల్లు 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 గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ హే కంచి పట్టు చీర తీసుకొచ్చి కట్టి పెట్టు మళ్ళీ తోటలోకి రాకపోతే ఒట్టు పెట్టు మసక మాపటిలో వచ్చి నిన్ను చేరుతాలే హే రంగు పెన్లన్నీ సంతకెళ్ళి తెచ్చి పెట్టు చిన్ని ముక్కుకేమో ముక్కరెట్టు
గజ్జగట్టు సందమామ సందమామ ఆడి దుమ్ము 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 రేపు సందమామ రోహన్ అక్కడక్కడ కొంచెం మిస్ ఫైర్ అయింది కదా, మర్చిపోయావా? రిహర్సల్స్ తక్కువ చేసావా? బట్ ఐ వాంట్ మోర్ ఉంటేనే ఆ బ్యాంక్ లో క్యాష్ ఎక్కువ వస్తాయి, లేదంటే తగ్గిపోతుంది. లాస్యా గ్రూప్ చూడు ఎలా ఉన్నారు, కత్తిలా ఉన్నారు. విన్నావా రవి? సార్ మేము తల్వార్. ఓహో, వాళ్ళంటే కూరగాయలు వస్తారు, మేము మెడల్కి వస్తాం. ఏంటో మరి శేఖర్ నువ్వు చెప్పావా బాబు, రవితో నాతో ఎందుకు టెన్షన్? లాస్ట్ ఎపిసోడ్ లో చూసిన పెప్ కనపడలా, ఒక్కటి కూడా వావ్ అన్నట్టు అనిపించలే. నెక్స్ట్ టైం బాగా చేయండి. ఓకే సదా. పర్లేదు రోహన్, అన్ని పర్ఫార్మెన్స్ అలా కొట్టుకోవాలి అనే అవసరం లేదు కదా, అప్పుడప్పుడు అవుతుంది. బానే చేసావు, ఇంకా బాగా. శేఖర్ నాకు ఒక చిన్న డౌట్, ఆ అమ్మాయి బాగానే చేసింది, వెనకాల ఉందిగా, కొంచెం ముందుకు రామా. ఏం పేరమ్మా నీ పేరు? స్నేహ. స్నేహ లోపల పోయావు, కాసేపు తర్వాత బయటకు వచ్చావు. నీ వెనకాల ఒక డాన్సర్ నిన్ను చూసి ఏదో ఇలా అన్నాడు, ఎవరు అన్నారు? ఏమన్నావు? చాలా అందంగా ఉన్నావు. ఎందుకయ్యా? అతను దానికి రోహన్ ఉన్నాడు కదా. రవి మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? సైట్ కొడుతూనే ఉంటారు ఎవరొకరు. నువ్వేమో సదా గారికి, తినేమో అమ్మాయికి. పాపం ఇక్కడ ఇతను ఉన్నాడు కదా. నీకు ఎవడు కొడతలేడని నీకు బాధ. ఏం మాట్లాడుతున్నావు, పెద్ద క్యూనే ఉందబ్బా. ఓకే సో రవి నీకెలా అనిపించింది మీ కంటెస్టెంట్? చాలా బాగా అనిపించింది. నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. మాస్ బీట్ ఎనీ డే ఎనీ టైం ఎంజాయ్ చేస్తాను. అండ్ రోహన్ కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. ఐతో థరోలీ ఎంజాయ్. టామ్ సూపర్ గా ఎంజాయ్ చేశాను అంటున్నాడు. సో జెరీ బాగా చేశాడు. అంటే జడ్జెస్ చెప్పినట్టు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ లాస్ట్ ఇయర్ రిపీట్ చేయవా మిస్టేక్స్ ఏడవైనా చెప్పు. నీకెందుకు చెప్పాలి? నువ్వు అడిగితే నేను ఎందుకు చెప్పాలి? అరే చెప్పు, ఏడ మిస్టేక్స్ అని చెప్పు, మా వాడు నేర్చుకుంటాడు. నెక్స్ట్ చెప్పు. ఎక్కడ అంటే కొంచెం ఎనర్జీ డ్రాప్ అయినట్టు అని అనిపించింది. ఇక్కడ నుంచి అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళడం, అక్కడ నుంచి ఇక్కడికి రావడం, సో అలా అనిపించింది. బట్ బాగా చేసావు. దాన్ని స్టేజ్ యూసేజ్ అంటారని చెప్పాను. అందుకే నేను నీతో మాట్లాడనని చెప్పింది. నిహారిక అడిగితే తప్ప ఇక్కడ? నేను అడుగుతా. ఓకే, మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? అంటే లాస్ట్ టైం జడ్జెస్ దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నారు. కానీ అన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా కూడా అయ్యో క్యాష్ ప్రైజ్ నేను గెలవలేకపోయాను అనే చిన్న అప్సెట్ ఉంది. నెక్స్ట్ టైం బాగా చేస్తాను, ఎలాగైనా సరే బాగా చేస్తాను అని చెప్పాడు. సుభాన్ రాజ్ ని పంపిస్తున్నాను. ఓకే సో లెట్స్ వెల్కమ్ సుభాన్ రాజ్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్.
ప్రభుదేవ టిక్ పర్ఫార్మెన్స్ ఉండింది, మంచి కోరియోగ్రఫీ, డాన్సెస్ బాగా చేశారు. సుబాన్ ఎక్కడ జోష్ గా ఉండాలో అక్కడ వచ్చి సాఫ్ట్ గా అయిపోయాడు. సాఫ్ట్ గా ఉండకూడదు ఇలాంటి సాంగ్స్. నెక్స్ట్ టైం எனக்கு ఫుల్ ఫోర్స్ ఆడుకున్నాం, నో డల్. గాడ్ బ్లెస్. Okay, so the beautiful Sada, how did you like Subhan Raj's performance? Okay, chill, relax. Choreography చాలా బాగుంది, ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి, మీ కాస్ట్యూమ్స్, లైటింగ్స్ అన్ని బాగా నచ్చింది. ఓకే, ఏం భయపడు మాకు. I enjoyed it. Shekhar sir, చాలా బాగా చేశావు. సెకండ్ ఎపిసోడ్ లో మిస్ అయిపోయింది అన్నది ఆ కసి ఈ పర్ఫార్మెన్స్ లో కనబడుతుంది. ఇంత పెట్టారు మాకు, నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంత, లేదంటే ఇంత కావాలి, ఉండే కొద్ది పెరగాలి. సో లాస్యా మీ కంటెస్టెంట్ సుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్ నాకైతే చాలా నచ్చిందబ్బా. అది కూర్చొని కూడా చెప్పొచ్చు, కూర్చో. ఎందుకు లేచిందంటే ఆ జడ్జెస్ ఏమైనా సరే నాకు నచ్చింది. తీసుకోమా, నువ్వు తీసుకో, 50 lakhs తీసుకో. అలా కాదు మాస్టర్, నా పిల్లోడే కదా, నాకు బాగా నచ్చుతుంది కదా. కన్నావా, పోసావా, పెంచావా? రవికి నా మీద సెట్ అయ్యలేయడం తప్ప ఇంకేమీ రాదు. ఇంకొకటి వస్తుంది, డీజే టైటిల్ గెలవడం. చూద్దామమ్మా, చూద్దాం. రవి నీకెలా నచ్చింది సుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్? మా బేబీకి నచ్చితే నాకు నచ్చినట్టే, నాకు నచ్చితే మా బేబీకి నచ్చినట్టే. అయితే ఇంకా లాస్యా ప్లీజ్ కమ్. రెండు పర్ఫార్మెన్సెస్ చూసేసాం, నౌ ఇట్స్ ఓటింగ్ టైం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రవి ప్లీజ్. ఓకే, సో జడ్జెస్ 2 పర్ఫార్మెన్సెస్ చూసేసాం, రవిస్ టీమ్ అండ్ లాస్యాస్ టీమ్. తరుణ్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? రోహన్ ఈ లెవెల్ అంటే సుభాన్ రాజ్ కూడా ఈ లెవెల్, కొంచెం అప్ అండ్ డౌన్ లేదు. ఐ థింక్ యు థింక్ మాస్టర్ 1 lakh. శేఖర్ మాస్టర్ మీరు చెప్పండి. శేఖర్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? ఇందాక రోహన్ చెప్దాం అనుకున్నా, నువ్వు చేసింది హీరో రోలే కదా, మరి ఫిమేల్ లిరిక్ ఎందుకు పాడుతున్నాను? నీకు తెలుసా పాడినట్టు? తెలీదా? రిహార్సల్లో కూడా ఇలాగ చేసావా? అమ్మాయిని పాడినిచ్చావా? మరి ఇప్పుడు ఎందుకు చేసావు ఇలా? మాస్టర్స్ అదొకటి చూసుకోండి, ఒకవేళ వాళ్ళు రిహార్సల్ అలా చేస్తే కనుక మీరు కరెక్ట్ చేయండి, లేదంటే అదే అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఓకే, సో శేఖర్ మాస్టర్ ఇంకా మీ ఓట్ చెప్పలేదు. మాస్టర్
ఏ పర్ఫార్మెన్స్ నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ పర్ఫార్మెన్స్ కి నేను ఓట్ ఇచ్చేస్తాను. సో ఇట్ ఇస్ సుభాన్ రాజ్. సో తరుణ్ మాస్టర్, మీ ఓట్ మాస్టర్ ప్లీజ్. I think You think మాస్టర్ 1 lakh? Subhan Raj. Thank you, Master. Thank you so much. Okay, so first round winner Subhan Raj from Lasya's team. Okay, so Lasya మీకు వచ్చిన 1 lakh rupees ని మీ కిట్టీలో యాడ్ చేసేయండి. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత రవి మీ దగ్గర ఉంది 6 lakh rupees and Lasya మీ దగ్గర 7 lakh rupees. Congratulations. Okay, so second round prize money is 2 lakh. సో రవి Lasya ఎవరు ఫస్ట్ కంటెస్టెంట్ ని పంపిస్తున్నారు? ఫస్ట్ రవి టీం నుంచి కంటెస్టెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నా టీం నుంచి వస్తే అదేంటో మేము విన్ అయిపోతున్నాం. సరే ఏదో మీ మూడ్ నమ్మకాలు. రవి నువ్వు పంపించు, నీకు అలాంటివి ఏం లేవు కదా? నాకు అలాంటివి ఏం లేవు. ఓకే ఫైన్. సో ఎవరిని పంపిస్తున్నావు ఫస్ట్? ఎవరు వస్తే స్టేజ్ మీద ఎర్త్ క్వేక్ వస్తుందో. నేనా? నీ పేరు పెట్టుకొని ఇంకో అందమైన గ్లామర్ డాల్ ఉంది కదా మా టీంలో. ప్లీజ్ వెల్కమ్ నిహారిక ఫ్రమ్ రవి టీమ్. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా వచ్చిందొకటే ఒకటప్ప ఆల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా వచ్చిందొకటే ఒకటప్ప ఆల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్ప ఇంగ్లీషు భాష ఎంతో తమాష ప్రాక్టీసు చేసా నో
లండన్ బాబు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు లండన్ బాబు ఇండియన్ డాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం అయినట కలపను నేను ఓయ్ లండన్ బాబు ఇండియన్ డాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం మేనేజ్ చేసేసాను మాస్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ నా పేరు మీద ఇలాంటి కంటెస్టెంట్ వచ్చినందుకు ఇంత ఆటమ్ బాంబ్ లాంటి కంటెస్టెంట్ వచ్చి ఇంత సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు సదా హౌ డిడ్ యు లైక్ మై స్వీట్ హార్ట్ అంటే ఏంటి డెడికేషన్ ఎంత చిన్నగా ఉన్నావు లిరిక్స్ అస్సలు అంటే ఒక వర్డ్ కూడా నువ్వు మర్చిపో అస్సలు ఎంత బాగా చేస్తావు క్యా ఖా క్యా ఇतना ఎనర్జీ నాన్ స్టాప్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ హెయిర్ అన్ని ఫ్రంట్ వచ్చినాయి కానీ నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ మూవ్మెంట్స్ మీదే ఉన్నాయి సో దట్ వాస్ ది బెస్ట్ థింగ్ ఐ లైక్డ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ ఏయ్యవయ్యా ఏయ్ నాకు నీకు నాకియా ఇక్కడ పొంగ మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సెన్నిటెల్ల పందులు నేనులే నీటి శిల్పంలా నువ్వే నాలో మునికేస్తే లోలో నా దహలే తీరునే ఐవా అందం రావా ఐవా ఏకం కావా నాకు నీకు నాకియా ఇక రాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా సూపర్ నిహారిక నేను ఈసారి పేపరు మాస్టర్ అండ్ డాన్సర్స్ కోసం కూడా కరెక్ట్ గా మాస్టర్స్ వచ్చి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మాయికి ప్రతి ఒక్క మూమెంట్ డిఫరెంట్ డెప్త్స్ ఇచ్చారు డిఫరెంట్ డైమెన్షన్ ఇచ్చారు అది దట్ వాస్ సూపర్ ఓవరాల్ డ్రెస్ సెన్స్ కూడా బాగుండింది పర్ఫెక్ట్ గా లిప్ మూమెంట్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ కరెక్ట్ గా ఇవ్వాలి ఆ ఇంట్రడక్షన్ లో కూడా యాటిట్యూడ్ ఆ మైక్ పెట్టుకొని ఓ సూపర్ యా సూపర్ సూపర్ సో శేఖర్ మాస్టర్ ఒకసారి గ్రూప్ బాయ్స్ వస్తారు I want to see your master also. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే రో నార్మల్ గా హీరోయిన్స్ కి కంపోజ్ చేయాలంటే కష్టమే కదా అమ్మో వాళ్ళు మూమెంట్స్ వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ అంతా కానీ ఈ మాస్టరు ఇంత చిన్న హీరోయిన్ కి ఎంత కష్టపడాడు
కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. అది క్లాత్ పెట్టుకొని హ్యాండ్స్ చేశారు చూసారా, ఆ చిన్న చిన్న క్యూట్ ఆర్ట్లోనే చూస్తానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదొకటి ప్లస్ పడుకొని లెగ్స్ పెడితే పాపం పైకి ఎక్కిచ్చారు కదా. చాలా బాగుంది. అమ్మాయి బ్యాలెన్సింగ్ బాగా చేసింది, బాయ్స్ బాగా చేశారు. కొరియోగ్రఫీ సూపర్ సూపర్ సూపర్. రవి సూపర్ గా చేసింది. రవి నువ్వు చెప్పు, రవి ఎలా ఉంది నీ డార్లింగ్, నీ నిహారిక, నీ స్వీట్ హార్ట్? షీఈస్ మై టీమ్ కెప్టెన్. తను షీఈస్ ఎవ్రీథింగ్. షీఈస్ అ గ్లామ్ డాల్, షీఈస్ అ స్వీట్ హార్ట్. అంటే ఎంత బాగా అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే అందరు పార్టిసిపెంట్స్ ని. మంచి మార్క్స్ రాకపోతే పోయేసి కుచ్నే అవుతా, బిర్యానీ ఖాయంగే, కుచ్నే అవుతా. అలాంటి సపోర్ట్ అండ్ స్టేజ్ మీద ఇంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. ఐ లవ్ యూ. ఓకే, సో లాస్యా ఈ సూపర్ పర్ఫార్మెన్స్ ని బీట్ చేయడానికి మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు? ఒక్క నిమిషం నిహారిక, ఒక్క నిమిషం, నువ్వు అక్కడే అయిపో. ఇటురా. మీ నిహారిక పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంత లెంత్ వద్దు, ఏంది ఎందుకు పిలిచినా చెప్పది. దీన్ని బీట్ చేసి ఇంకా బాగా పర్ఫార్మ్ చేసి జడ్జెస్ దగ్గర నుంచి ఇంకా మంచి కాంప్లిమెంట్స్ తీసుకురావాలి అంటే సో నా దగ్గర ఉన్నాడు ఒకడు, వచ్చేస్తున్నాడు. తను డాన్స్ చేసి చూసా అనుకో, గిల 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 కొట్టుకుంటావు. అది ఆడ కూర్చొని కూడా కొట్టుకుంటా గిలగిల. ఈడికి ఎందుకు పిలిచినావు? సో ఎవరు ఆ గిల గిల కొట్టుకునే ఆ పర్ఫార్మర్ ఎవరు? రవితేజ. ఓకే, లాస్యా టీం నుంచి ప్లీజ్ వెల్కమ్ రవితేజ. Let's go, Johnny, 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 Johnny. 止まってみよ、貴様に本気を見せてやろう。जीना है बेकार सा, जी वैसे जी जैसे जीने को दिल बोला। के लिए शायरी का, दुश्मन के लिए जंगल का कर देगा। क्या समझा? हट हट जा, हट हट जा, चल फुट जा, या डर के मिट जा, या डर को डरा टिक जा। बिंदास Target eliminated. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, దక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో. నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి.
విసిరిన రాకెట్టు जो डर गया समझो मर गया Nice. Raviteja, I like your performance, Amma. Taran Master, me comments Raviteja performance meeda. అసలు ఈ పర్ఫార్మెన్స్ కి నేను పేపర్ చింపితే నాకే పెద్ద ఇన్సల్ట్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పేపర్ లేదు, నా షర్టే చింపించుకో. ఏంటి కోరియోగ్రఫీ ఏంటి, డాన్సర్స్ ఏంటి అంటే సూసైడ్ స్క్వాడ్ లాగా చేశారు బాయ్స్. Super boys, please come on to the stage. విడుదైరం విసిరిన రాకెట్టు ఈ బాయ్స్ అని చెప్పానండి, సారీ, బాయ్స్ ప్లస్ 1 గర్ల్ అండి. సూపర్. She was performing little better than boys. ఆ మిషన్ గన్ లాగా బ్యాక్ సమ్మర్సాల్ట్ వేశాడు. ఆ టైమింగ్ టక్ 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 అని వేశాడు. సూపర్. Okay, so Sada, how did you like Raviteja's performance? చాలా బాగుంది. వేయవయ్యా వేయ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏకదాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏకదాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా. హ్యాపీయా? ఇక్కడ వచ్చి ముద్దు ఇవ్వు. సీలు కొట్టిది ప్రకాశగాన్ని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేరి నోడ బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి. Okay, so Shekhar Master, how did you like Raviteja's performance? సెకండ్ ఎపిసోడ్ లో జితెన్ కి వచ్చింది కదా, అంటే ఆ మిస్ అయిపోయిందే అన్నది ఆ కసి ఈ పర్ఫార్మెన్స్ లో కనబడుతుంది. మామూలుగా చేయలా, ఆ కసి కనబడుతుంది. అది ఇంకా చూడు, ఏంటి ఏంటి ఏం వస్తుంది ఏంటి, నా కళ్ళలో చూడండి, ప్రతి మూమెంట్ లో ఆ కసి కనబడుతుంది. సూపర్. Very nice, super. So Lasya, ఎలా చేశాడు మీ వాడు? చాలా 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 స్టైలిష్ గా ఉంది. యాక్చువల్ గా తన పర్ఫార్మెన్స్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాడు. ఇలా కళ్ళు మూసుకొని ఇలా పడుకున్నాడు అనమాట. ఏంటో నిద్రపోతున్నావా అంటే, లేదక్క కళ్ళు మూసుకొని ఆ మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటున్నాను అన్నాడు. అక్కడ నేను పడిపోయాను. సూపర్ బ్రా. So Niharika, please Ravi తీసుకురా. Lasya, please join your hands up. Okay, so my favorite time, judgment time, voting time. First, Taran Master. Raviteja. Okay, so Shekhar Master, me vote everiki. ఇంకెవరు? రవి. Okay, so Lasya మీకు ఇంకొక ఓట్ వచ్చింది. సో Lasya టీమ్ కి 2 votes. Sada, అవసరమా ఇప్పుడు నేను ఓట్ ఇవ్వడం? ఇవ్వండి, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరికి? నీకా? మీరు రవికి ఇస్తే ఇక్కడ చాలా సాటిస్ఫై అవుతాడు. మీకు అర్థం కావట్లా. ఓట్ రవికే ఉంది. రవికే ఉంది. యా. ఏ రవి? క్లారిటీ. కంటెస్టెంట్ రవి. మాస్టర్, ఇక్కడ హిస్టరీ
తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. ఓకే సో సెకండ్ రౌండ్ అయిపోయేసరికి లాస్యా టీమ్ కిట్టీలో 9 lakhs ఉన్నాయి అండ్ రవి టీమ్ లో 6 lakhs. థర్డ్ రౌండ్ లో 3 lakhs రవి మీరు గెలిస్తే ఇప్పుడు మీరు మళ్ళీ ఈక్వల్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ టు. ఆల్ ది బెస్ట్ రవి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ కాదు, ఎవరు పంపిస్తున్నారు ఫస్ట్? నా టీమ్ లో ఇంపార్టెంట్ పార్టిసిపెంట్ నా ట్రంప్ కార్డ్. హీస్ కమింగ్. ఇక్కడ లేడు, ఎక్కడి నుంచి కిందకి వస్తాడో చూడాలి. Put your hands together for Jatin. Jatin, please welcome. Say. Lose. Power star. Power star. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన్నా డెత్ వార్నింగు, బై బర్త్డే పుడ్డింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైలింగు, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. जो डर गया समझो मर गया. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. ఇక్కడ జతిన్ అని ఎవరో ఉండాలి కదా. రవి, జతిన్ కదా నువ్వు పంపించాల్సింది. బాబు నువ్వు ఎవరమ్మా? జతిన్. నువ్వు జతిన్ ఏంటి? మావాడు ఎలా ఉంటాడో తెలుసా? తెల్లగా ఉంటాడు, నువ్వు ఎర్రగా ఉన్నావు. హెల్ప్ బాయ్ వర్షన్. ఏంటి రవి, జతిని పంపిమంటే హెల్ప్ బాయ్ ని పంపించావు? చూసారా, ఒక్క దెబ్బకి 3 లక్షలు సంపాదించేది ఇలా. సూపర్. లాస్ట్ ఇయర్ నువ్వేమంటావు హెల్ప్ బాయ్? యాక్చువల్గా రాగానే ఎవరో నాకు అర్థం కావట్లేదు, ఏంటి జతిని పంపించమంటే ఎవరో వచ్చారేంటి అనుకున్నాను. ఓ దగ్గరికి వచ్చి ఆ స్మైల్ చూడగానే ఓ జతిని అనుకున్నాను. బట్ చాలా బాగుంది. ఓకే సో సదా, హౌ డిడ్ యు లైక్ ద హెల్ప్ బాయ్స్ పర్ఫార్మెన్స్? నిజం చెప్పినా నాకు జతిన్ రియల్ ఫేస్ నాకు గుర్తు రావట్లేదు. నేను ఎంత ఆలోచిస్తున్నాను మైండ్ లో ఇంకా రావట్లేదు నాకు. కానీ గడ్డం అన్ని ఐస్ ఒరిజినల్, ఐస్ కి ఏం మేకప్ చేయలేదు కదా.
మరి ఐస్ ఏంటి డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి, నీ కళ్ళు మొత్తం పర్ఫార్మెన్స్ లో ఇలా పెద్దగా చేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం కళ్ళలోనే ఉంది. బాడీ లాంగ్వేజ్ ఇది అది మర్చిపోయాడు. అది ఫినిష్ అవ్వగానే కూడా హీ వాజ్ స్టిల్ ఇన్ ద క్యారెక్టర్. చాలా బాగా చేసావు జతిన్. So Shekhar Master, how did you like Jatin? జతిన్ ఒకటి చేస్తాడు, అంటే తను చేసే ప్రతి దాంట్లో ఉంటుంది. చేసేటప్పుడు నోరు తెరుస్తాడు. ఒకసారి చేయి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. మీ కొరియోగ్రాఫర్ ఎవరు? ఒకసారి అన్షు, కొరియోగ్రఫీ సూపర్. మర్చిపోయా. వేర్ ఈస్ యువర్ అసిస్టెంట్? సుచిన్ మాస్టర్. జతిన్ ఒకసారి గట్టిగా సుచిన్ ని హక్ చేసుకుని వెళ్ళాను. ఇద్దరు ఒకసారి వచ్చేరా, స్లో మోషన్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సత్తా కే స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్. తరుణ్ మాస్టర్, జతిన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? సూపర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. గెటప్, కొరియోగ్రఫీ, బాయ్స్ కాస్ట్యూమ్స్, మొత్తానికి ఆ కాన్సెప్ట్ విత్ ఫైర్ వర్క్స్ అన్ని ఎంటర్టైనింగ్ గా ఉండింది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ వాస్ వెరీ నైస్, వెరీ గుడ్. ఓకే, సో లాస్యా, నువ్వు ఎవరిని పంపిస్తావు నెక్స్ట్ దీన్ని బీట్ చేయడానికి? రవికి ఒక డైలాగ్ చెప్పాలి. 6 అంగుళం బుల్లెట్ 6 అడుగుల మనిషి ప్రాణాలు తీస్తుంది, కానీ నా దగ్గర 4 అడుగుల బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ తిప్పుకుంటే నీకే తాకుతుందేమో, జాగ్రత్త. యాక్చువల్గా లాస్ట్ వీక్ పర్ఫామ్ చేసింది వర్షిని. సో సదా గారు చెప్పారు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పారు. ఆ చాలా ఎక్స్పెక్టేషన్ కి మించి ఉంటుంది మా వర్షిని పర్ఫార్మెన్స్. నేను వర్షిని పంపిస్తున్నాను. ఓకే, సో లాస్యా టీమ్ లో నుంచి లెట్స్ వెల్కమ్ వర్షిని.
మై వర్షిని ఇస్ బ్యాక్. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇదే వర్షన్ నాకు కావాలి. లాస్ట్ ఎపిసోడ్ లో ఎక్కడో మిస్ అయినట్టు అనిపించింది, బట్ యు ఆర్ బ్యాక్ మై హనీ. ఎయ్యవయ్యా ఏయ్. అమ్మాయి ఉన్న కూడా ఆ అబ్బాయి లెవెల్లోనే చేశాడు. ఆ లాస్ట్ పడిపోయావు సమసాల్ట్ చేసి. ఐ వాస్ ఫ్లాట్ ఫిదా. తరుణ్ మాస్టర్, మా వర్షిని పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్బ్, ఫ్యాంటాస్టిక్. బాయ్స్ కి టక్కర్గా చేసింది. ఆ వేవ్స్ అలా చేసింది కదా ఫ్లోర్ లో. నాకు టెన్షన్ ఏంటంటే కరెక్ట్ గా వర్షిని పక్కన ఒక అబ్బాయి లెగ్ తగులుతుందా లేదా అని నాకు టెన్షన్ అయింది. అక్యురేట్ గా ఆ పవర్, ఆ జోష్, యాటిట్యూడ్. శేఖర్ మాస్టర్, I love her dance. I love her expressions. I love her attitude. I love her energy. I love her damn dish, damn dish, damn. సూపర్. రవి, నీకు నచ్చింది కదా? వర్షిని పర్ఫార్మెన్స్ నాకు నచ్చకపోవడమా? నిహారిక సార్ మాస్టర్ మ్యాచింగ్ చేసావు, డ్రెస్ మ్యాచింగ్ ఏ కాదు. లాస్ట్ ఏదో చేస్తుంది మ్యాజిక్. మా టీమ్ లో కుట్టిన కాస్ట్యూమ్స్ మిగిలితే రవి కాపీ కొట్టడానికి మెల్లిగా స్టిచ్ చేయించుకున్నాడు. రవి రవి ఇక్కడ నుంచి మన ఇద్దరం మనం చూద్దాం ఎలా ఉందో. ఆ మూమెంట్ నేను హాలీవుడ్ లో షకీరా, టాలీవుడ్ లో సదా, దాని తర్వాత ఇక్కడ. Okay, so Lasya, please come onto the stage, and Jatin, please join us. Ready? So 3 lakhs prize money A team ki veltundi sir. Shekhar Master. Okay, so Lasya, మీకు 1 vote వచ్చేసింది శేఖర్ మాస్టర్ నుంచి. నెక్స్ట్ సదా, your vote. జతిన్, నువ్వు హ్యాపీ కదా? నువ్వు బాగా చేసావు కదా, కానీ అమ్మాయి కొంచెం ఇంకా బాగా చేసింది నీకంటే. సో అగైన్ మై vote goes to వర్షిని. ఓకే లాస్యా, అనుకున్నట్టే 2 words సంపాదించేసుకున్నావు. తరుణ్ మాస్టర్, మీ vote. వర్షిని. మరి ఇటు సైడ్ అంటే వర్షిని కదా. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే మాస్టర్, లాస్ట్ ఇయర్ ఏ నోటితో అంది కానీ ఈ ఎపిసోడ్ లో అన్ని 3 rounds మేమే తీసేసుకుంటాం ప్రైజ్ మనీ అని హ్యాట్రిక్ కొట్టేసింది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ లో 6 lakhs రూపీస్ గెలుచుకుంది లాస్ట్ రవికి ఏదైనా ఇద్దామని చూస్తున్నాను. రవి రా తీసుకో. మనం గెలిచేవరా, సంతోషించాడు ఇప్పుడదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ్మ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. అందుకని నాన్న ఆశకి హద్దుండాలని చెప్పేది పెద్దలు. డబ్బులు అనగానే ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోయా, ఏం మిగిలే చెకోడి మిగిలింది.
ఏదో అంటే తరుణ్ మాస్టర్ మా హెల్త్ గురించి ఆలోచించి బాగా నెయ్యిలో వేయించింది తీసుకొచ్చారు కదా హెల్త్ కోసం. హౌ నైస్. ఓకే, సో జడ్జెస్ ఇప్పటి వరకు 18 lakhs ఇచ్చేశారు మన టీమ్ లీడర్స్ కి. అందులో 6 lakhs రవి టీమ్ గెలుచుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ టీమ్ 12 lakhs గెలుచుకున్నారు.